అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ 19 నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వము చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలే. ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు, అవి కూడా ఇవ్వలే. అంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులతోనే ఈ ప్రభుత్వ అధికారం రావడానికి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా ఈరోజు ప్రయారిటీ ఇవ్వకుండా, వాళ్ళకు కూడా ఇచ్చే బకాయిలు కూడా చెల్లించకపోగా వాళ్ళకు మళ్ళీ అనేకమైన పని ఒత్తిడి భారం కల్పించడం జరుగుతుంది. అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2,40,000 మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. అలాగే చూసుకుంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు. వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈరోజు
అనేకమైన వాటిని ఒకటి ఏదో ఒకటి వస్తే విజయవాడలో వరదలు వస్తే తిరుమల లడ్డు పవిత్రమైన తిరుమల లడ్డు మీద కల్తీ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి ప్రజలు జగనన్నకు ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారని 40% ఓటింగ్ మాకు ఉందని ఇంకా మా జగనన్న ఎక్కడికి పోయినా విపరీతమైన జనాలు వస్తున్నారని ఈరోజు వాళ్ళ ఒక కక్షగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. సో మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రావాలి, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేయాలి, పోలీసు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం.